పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఓకేనా? ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారిని గత 27వ తారీఖు జరిగిన సంఘటన గురించి, ఈ రాష్ట్ర ఎమ్మెల్సీగా నా మీద జరిగిన హత్యా ప్రయత్నం మీద, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు పెనుమాక గ్రామానికి రైతులు కోరిక మేరకు రైతులు రిక్వెస్ట్ చేస్తే వారికి జరిగిన అన్యాయం, అమరావతి రైతు పరిరక్షణ కమిటీ పెనుమాకు వెళ్ళటానికి బయలుదేరి ఉండగా ఉండవల్లి గ్రామంలో ఏ విధంగా మా మీద రైతు ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా మా కమిటీ సభ్యులైన అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్నాని గారు కావచ్చు, అప్పిరెడ్డి గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారిని కావచ్చు, నా మీద కావచ్చు, డైమండ్ బాబు గారి మీద ఏ విధంగా దాడి జరిగిందన్నది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోటోల రూపంలో, వీడియో రూపంలో చూశారు. సంఘటన జరిగిన తర్వాత నేను మరటి రోజు అంటే వెరీ నెక్స్ట్ డే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సదరు ఎస్ఐకి, సిఐ గారిని కలిసి, అయ్యా నా మీద దాడి జరిగింది, మా మీద హత్యా ప్రయత్నం జరిగింది, హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు పేర్లు ఇవి, దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇది అని పూర్తి సాక్ష్యాలతోటి, ఆధారాలతోటి ఆ రోజు సిఏ గారికి సబ్మిట్ జరిగింది. కానీ సదరు సిఏ, తాడేపల్లి సిఏ ఆ కేసును రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా, కనీసం మేము ఇచ్చిన కంప్లైంట్కి ఎక్నాలజ్మెంట్ ఇవ్వకుండా, మేము ఇచ్చిన కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వకుండా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీరు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యాలా వద్దన్నది మా పై వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని నేను కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను తప్ప మీరు కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చెయ్యను అని బహిరంగంగా, బాహాటంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా 2-3 సార్లు సదరు సిఐని కలవడం, అయ్యా మేము ఇచ్చిన పిటిషన్ని పరిశీలించండి, పరిశీలించి మీకు ఏదైతే సాక్ష్యాధారాలు ఇచ్చానో ఆ సాక్ష్యాధారాలను తీసుకొని కేసు రిజిస్టర్ చేయమంటే దానికి ఇప్పటికీ కూడా తాడేపల్లి సిఐ గారు కేసు రిజిస్టర్ చేయలేదు. మరి ఎవరైతే దాడి జరిగిందో, ఎవరి మీదైతే దాడి జరిగిందో, ఎవరి కారులో అయితే ధ్వంసం జరిగినాయో వాటి మీద, వారు ఇచ్చిన కేసు తీసుకోకుండా వారినే నిందితులుగా పెట్టి, వారినే ముద్దాయిలుగా పెట్టి ఇంకొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.
ఆ కేసు ఎవరికి ఇచ్చారు? ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే మా మీద హత్యా ప్రయత్నం చేశారో వారు కేసు పెట్టి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చి కేసు రిజిస్టర్ జరిగింది. అదే విషయం ఎస్పీ గారికి చెప్పుకోవడం కోసం ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం, ఆయన రమ్మని చెప్పడం, తీరా వచ్చిన తర్వాత ఆయన లేకపోవటం జరుగుతుంది. ఇదైతే అంతా ఒక ఎత్తు అయితే, పోలీసు వారిని మేము కోరేదంటే, సరే మీరు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేసినా మీరు పట్టించుకోరు, హత్యా ప్రయత్నం చేసినా పట్టించుకోరు, దాడి చేసినా పట్టించుకోరు, మా మీద ఏది చేసినా పట్టించుకోరులే. కనీసం మీ సొంత పోలీసు, మీ కుటుంబ వ్యక్తి ఒక కానిస్టేబుల్కి తెలుగుదేశం పార్టీ నాయకుడు రాయి వేస్తే 14 కుట్లు పడి మణిపాల్ హాస్పిటల్లో కొంతసేపు స్పృహ తప్పి పడిపోయి కోమాలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ కానిస్టేబుల్ చావు బతుకుల మీద ఉండి, తర్వాత ఆ కానిస్టేబుల్ని మేము ఎక్కడ పరామర్శిస్తామో అని భయంతో ఆ రాత్రే కానిస్టేబుల్ని తీసుకెళ్ళిపోయి చిత్తూరు జిల్లాకు పంపించారు. ఈ పోలీసు వారిని అడిగేది అదే, కనీసం మా మీద దాడి జరిగినా పర్లేదు, కానీ మీ కుటుంబ సభ్యుడైన పోలీసు వారి మీద దాడి జరిగినప్పటికీ కూడా దాడి చేసిన వాళ్ళు ఎవరో ఫోటోలు ఉండి వీడియోలు ఉండి కూడా ఎందుకు ఇంతవరకు కేసు నమోదు చేయట్లేదు, ఎందుకు ఇంతవరకు ఆ పలానా వ్యక్తిని అరెస్ట్ చేయట్లేదు అంటే, మీ కుటుంబంలోని వ్యక్తి, ఒక పోలీస్ కుటుంబంలోని వ్యక్తికి ఇంత అన్యాయం జరుగుతుంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎందుకు నిమ్మత్తుకు నీరెత్తుగా ఉన్నారనేది మా ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు దాడి జరిగిన విజువల్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి పెన్ డ్రైవ్ రూపంలో ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, రమణమూర్తి గారికి అందజేయడం జరిగింది. తప్పకుండా వీళ్ళు కేసు రిజిస్టర్ చేయకపోతే వీళ్ళ మీద న్యాయ పోరాటం చేస్తాం, ప్రైవేట్ కేసుకి ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఎవరైతే ఈ కేసు రిజిస్టర్ చేయట్లేదో వాళ్ళందరినీ కూడా అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ ముందు నిలబెడతాం. తప్పకుండా వాళ్ళ చేత కేసు రిజిస్టర్ చేసేలాగా, అదేవిధంగా ఆ రోజు హత్యా ప్రయత్నానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరినీ కూడా గుర్తించి తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి అడిషనల్ ఎస్పీ గారికి చెప్పడం జరుగుతుంది. తదుపరి వీళ్ళు ఏదైనా చేయకపోతే కనుక న్యాయ పోరాటం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొన్న ఏదైతే ఉండవల్లో జరిగినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటనకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఆల్మోస్ట్ ఆల్ మన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. ఆ రోజు మేమందరం కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు. మేము అక్కడ రైతులు మమ్మల్ని అడ్డగిస్తారని కానీ ఆ ఆలోచన కానీ మాకు అసలు తెలియని అంశాలు అక్కడ. ఎందుకని చెప్తున్నాను, నేను రైతు అనే వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు మమ్మల్ని ఆహ్వానిస్తే మేము వెళ్తున్నటువంటి సందర్భం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఇంతంతలా రాళ్ళు, ఇంతంతలా కర్రలు, కోడిగుడ్లు, ఇది ఎట్లా ఉందంటే ఒక సినిమాలో ఒక మారణకాండ సృష్టించడానికి ఏ విధంగా అయితే ప్రిపేర్ అయి ఉంటారో ఆ ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా మేము రైతులు అని చెప్పి చెబుతా ఉంటే వాళ్ళని చూస్తే ఏ ఒక్క మనిషి కూడా రైతుగా మాకు కనపడినటువంటి దాఖలు లేవు. మీకు ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తా ఉన్నాం. మేము ఒక అతను రాయపూడి కిరణ్ అనుకుంటా, బహుశా అని అనుకోవటం, అతను ఇంతలా రాయి తీసుకొని ఎవరిని కొట్టాడు ఒకసారి మీరు చూడండి, విజువల్స్ స్పష్టంగా కనపడిద్ది. పోలీసులను ఎప్పుడూ కొట్టరు. ఆ రాయి అతను గురిపెట్టినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నాయకులు. అక్కడ అంబటి రాంబాబు గారు ఉన్నారు, పేరు నాని గారు ఉన్నారు, అరుణ్ గారు ఉన్నారు, అప్పిరెడ్డి గారు ఉన్నారు, నేనున్నాను, ఇంకా వేమారెడ్డి గారు, అందరూ ఉన్నాం. ఆ రోజు ఆ రాయి ఆ కానిస్టేబుల్కి మిస్ అయ్యి వాళ్ళ టార్గెట్ వేరు, అది కానిస్టేబుల్ అడ్డం రావటం. మాకైతే అక్కడ స్పష్టంగా చాలామంది ఆ కానిస్టేబుల్ పడిపోయిన విధానం చూస్తే ఆ కానిస్టేబుల్ చనిపోయాడని చెప్పి చెప్పారంటే ఒక మారణకాండ సృష్టించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకోటి అవసరం లేదు. ఇది ఇలా జరుగుతూ ఉంటే అక్కడ వాళ్ళు రైతులని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడిన భాష అయితే
సభ్య సమాజం తలదించుకున్నటువంటి భాష, కులాలు లేదు, మతాలు లేదు, ఇష్ట రాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అక్కడ ఒక 10 నిమిషాలు ఆగితే పరిస్థితి ఎట్నుంచి ఎటు వెళ్తుంది అనేటువంటి పరిస్థితులు మాకు కనపడతా ఉంటే మేము ఇట్లా చేతులు కట్టుకొని ఉంచిన పరిస్థితి. మేము పోలీసులు అడుగుతా ఉన్నాం, ఇది ఎక్కడ దారుణం? వాళ్ళేమో రాళ్ళు వేసి కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, మీరేంటి వాళ్ళని కంట్రోల్ చేయరంటే వాళ్ళ మా మీదకి వచ్చేస్తున్నారు. ఏకాడికి అంబటి రాంబాబు గారిని లాక్కెళ్ళి ఒక వ్యాన్లో వేద్దామని చూస్తారు. రాంబాబు గారిని లాక్కెళ్తున్నారు ఏందని మేము అడిగితే ఆ సిఐ వచ్చి రాంబాబు గారి మీద SC ST కేసు పెడుతున్నాడు. అంటే ఇది చూస్తూ ఉంటే అసలు పోలీసు వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ఒక వ్యవస్థ నడపడానికే పోలీస్ వ్యవస్థ కనపడతా ఉంది. మేము వెళ్ళి 28వ తారీఖు జరిగిన పరిణామాలన్నీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్స్ తీసుకోవట్లా. ఆ కంప్లైంట్స్ తీసుకోవట్లేదని మేము రిజిస్టర్ పోస్టులు చేసాము, SP గారికి చేసాము, CI గారికి చేసాము. అయినా కూడా చలనం లేదు, FIR కూడా కట్టట్లేదు. ఆఖరికి ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులు మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారని వాళ్ళు కేసులు పెడితే మా మీద FIRలు కట్టి మేము కోర్టులకు వెళ్ళి మేము అభ్యర్థించుకోవాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో మేము అందరం కలిసి SP గారిని కలవడానికి ఒక మెమోరాండం ఇచ్చాము. జరిగినటువంటి దాడి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. రైతులనే పేరుతోటి ఒకళ్ళు దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, రౌడీ మూకలన్నీ కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పైన చర్యలు తీసుకోండి కూలంకుషంగా జరిగిన విషయాలన్నీ కూడా మేము లిఖితపూర్వకంగా మళ్ళా ఇంకోసారి SP గారికి ఇవ్వడానికి మేము రావడం జరిగింది. SP గారు అందుబాటులో లేరని చెప్పి చెప్తా ఉన్నారు. అడిషనల్ SP రమణమూర్తి గారిని కలిసి ఇచ్చాము. ఇప్పటికైనా సరే గౌరవప్రదంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తే ఆనందిస్తామని చెప్పి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నిటి మీద కూడా FIRలు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. విజువల్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, ఎవరు రాళ్ళేశారు, ఎవరు తిట్టారు అన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు తిట్టారో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి, ఎవరు రాళ్లతో దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని రిమాండ్కి పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతారు, దాడులు చేస్తే వాళ్ళని చూసి వదిలేస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది ఇది. ఒక ప్రజాప్రతినిధి మీద MLCలు ఉన్నారు, అలాగే మినిస్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళ మీద దాడి చేస్తే చూసి ఊరుకొని పోలీసులకి వాళ్ళకు ముందే తెలిసి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ సమక్షంలోనే వాళ్ళు రాళ్ల దాడి లేకపోతే మరి కత్తులు తీసుకోనో లేకపోతే వాళ్ళు అన్నీ తీసుకొని కొడుతుంటే చేస్తుంటే ఈరోజు చూసి ఒక డ్రామా లాగా క్రియేట్ చేసి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మరి బొమ్మలుగా మారి పోలీసులు వాళ్ళు ఆర్డర్ నడుపుతున్నారు. మరి ఈ విధమైన ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే ఒక ప్రజాప్రతినిధికే మరి రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ కంప్లైంట్ని కూడా తీసుకోకుండా కంప్లైంట్ని తీసుకొని దాన్ని ఇవ్వాలి అని అంటే మా హయ్యర్ అఫీషియల్స్ని అడిగి ఇస్తానంటున్నారంటే దాన్ని బట్టే అర్థమవుతుంది ప్రజలకి కాదు, ప్రతినిధులకు కాదు, ప్రజలకు కూడా లెక్కలేనితనం ఉందని చెప్పి స్పష్టంగా ఒక CI గారు చిన్న అధికారి మరి ఆయనే ఇవ్వకపోతే పైనుంచి ఎవరు మానిటర్ చేస్తున్నారు అనేది ఒక్కసారి గ్రహించండి ప్రజలందరూ. మరి ఇలాంటి పరిపాలన మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ నిన్న జరిగిన అమరావతికి రైతులకు అండగా ఉండటానికి రైతులు పిలిచిన దానికి వాళ్లతో మాట్లాడి రావడానికి వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి వెళ్తే మాట్లాడి వస్తే ఏమైంది? ఏమవుద్ది కదా, వాళ్ళ సమస్య తెలిసిద్ది, సమస్య ప్రజలకి తెలిసిద్ది. అలాగే ఈ రాష్ట్రానికి ఏ విధంగా అమరావతి రైతులు ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. అది తెలపాల్సిన అవసరం ఖచ్చితంగా బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది. మరి ఇది డైవర్ట్ చేయడానికి లేకపోతే వీళ్ళ మీద దాడి చేస్తే భయపడి వెనక్కి తగ్గుతారని చెప్పి అనుకున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకి అలాగే రైతులకి అలాగే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండటానికి ఉంది. ఖచ్చితంగా దీని మీద SP గారు అలాగే DSP గారు లేకపోతే IG గారు ప్రతి ఒక్కళ్ళు కూడా చర్యలు తీసుకొని ఒకవేళ మీరు మాత్రం దీని మీద స్పందించకుండా ఇచ్చిన కంప్లైంట్ని తీసుకోకుండా అర్ధాంతరంగా వదిలేస్తే మాత్రం చర్యలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడా కూడా ఆగదు. దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలవాలనే ఉద్దేశంతో ఇద్దరు MLCలు, నేను మాజీ మంత్రిని, ఇద్దరు పార్టీ ఇన్ఛార్జీలు
కలిసి రావటం జరిగింది. వచ్చే ముందు 2 రోజుల క్రితమే వారు అపాయింట్మెంట్ కావాలని వారిని అడగటం, వారు ఈరోజు ఉదయం షార్ప్గా 4 గంటలకు రండి అని మాకు కబురు చేయటం జరిగింది. మేము కూడా చాలా షార్ప్గా 4 గంటలకు వచ్చాం. ఎస్పీ గారు షార్ప్గా 4 గంటలు లేకుండా వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమని బాధతో చెప్తున్నాం. యూ హ్యావ్ టేకెన్ ఎన్ అపాయింట్మెంట్. మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా లోకేష్ పర్మిషన్ కావాలా, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ కావాలా? యాక్షన్ తీసుకోవడం సంగతి దేవుడు ఎరుగు. అట్లీస్ట్ 2 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తే 4 గంటలకి షార్ప్గా రమ్మని చెప్పి అంతకుముందు ఏమీ కవర్ చేయకోకుండా మేము 4 గంటలకు షార్ప్గా వస్తే మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఆయన లేకపోగా ఎడిషనల్ ఎస్పీకి ఇంట్రడ్యూస్ చేశారు, ఎండార్స్ చేశారు. దట్ ఈస్ ఓకే. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే. ఇద్దరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం మేము వచ్చినప్పుడు పోలీస్ ఈ విధంగా ప్రవర్తన చేయటం అంటే పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు అనేక ఉదాహరణలు చెప్పగలను. పోలీసింగ్ ఫెయిల్ అయిపోయింది అని. మీకు సరే అన్ని జోలికి వెళ్ళను, కానీ అసలు మేము వచ్చింది ఎందుకు? 27వ తారీఖున మేమందరం అమరావతి రైతులను పరామర్శించడానికి ఉండవల్లి వెళుతుంటే మధ్యలో దారి కాచి మా కార్లు పగలగొట్టి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి దౌర్జన్యం చేసి మేము వెనక్కి తిరిగి వచ్చేసాం. ఏం జరిగిందో తెలుసుగా? మా మీద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు మా మీద. మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు. మేమేదో కంప్లైంట్ ఇస్తే అది విడిపెట్టారు. ఆ తర్వాత మొండితోక అరుణ్ గారు, డైమండ్ బాబు గారు అక్కడే ఉన్నారు స్పాట్లో. వాళ్ళని మేము కూడా 2 కంప్లైంట్స్ ఇచ్చాం ఆ నెక్స్ట్ రోజు. చిత్రం ఏంటి తెలుసా? ఆ కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వడానికి తిరస్కరించారు పోలీస్ స్టేషన్లో. ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే తిరస్కరించారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అంటే పోలీస్ ఈజ్ వైలేటింగ్ ది రూల్స్. ఎవరైనా ఈ రాష్ట్రంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎమ్మటే రిసిప్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద రూల్. అరే ఒక ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే మేము పైన కనుక్కోవాలండి, మా ఎస్పీ గారిని కనుక్కోవాలండి, మా ఐజీ గారిని కనుక్కోవాలండి, అప్పుడే ఇస్తామని ఇవ్వాలా? చిత్రం. ఇప్పుడేదో మేమందరం వచ్చాం కాబట్టి ఇచ్చారు ఎస్పీ ఆఫీసులో. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రిసిప్ట్ ఇవ్వకపోవటం అనేది ఎంత వైలేట్ ఇది? ఎంత వైలేట్ చేస్తున్నారు రూల్స్ని, రాజ్యాంగాన్ని? ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, సరే మేము ఇచ్చిన కంప్లైంట్స్ రీచ్ చేస్తారా లేదా పక్కన పెడదాం. మా మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు. అసలు ఎక్కడ కులదోషం లేదు, పెట్టారు. పెడితే పెట్టారు. మేము ఇచ్చింది కూడా తూతూ మదన కంప్లైంట్ చేశారు. నేను ఇక్కడ అడుగుతా ఉన్నా, ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద బందోబస్తుకు వచ్చినటువంటి వాటి మీద అతని మీద పెద్ద రాయబడింది. 7 కుట్లు పడ్డాయి. 14 కుట్లు పడ్డాయి. కేసు రిజిస్టర్ చేయలే. నిజం ఇది. నో కేస్ హ్యాస్ నాట్ బీన్ రిజిస్టర్డ్ టిల్ నౌ. ఆ కేసు చేయలే. ఎందుకంటే దే నోస్ ఆ రాయి ఎవరు విసిరారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు కిరణ్ అనే అతను రాయి విసిరాడు. ఎవరి మీద విసిరాడు? గుంపు మీద విసిరాడు. సమయానికి అతను తలకు తగిలింది. కేసు రిజిస్టర్ చేయలే. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? కానిస్టేబుల్కి దెబ్బ తగిలి 14 కుట్లు పడితే కేసు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుపోయారంటే అసలు లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడానికి ఉన్నారా పోలీసులు? లేదా అని నా ప్రశ్న. ఇక్కడ ఎంత ప్రమాదం దేశానికి, ఈ రాష్ట్రానికి. కొన్ని కేసున రిజిస్టర్ చేయండి అయ్యా. ఆ కిరణ్ పెట్టమాకండి. A1 అంబటి రాంబాబుని పెట్టండి. రాయిసింది నేనేనండి. ఆ విజువల్స్ తీసేసి తలకాయ, ఆ కిరణ్ తలకాయ నా తలకాయ పెట్టండి. A1 అంబటి రాంబాబు, A2 మొండితోక, A3 అప్పిరెడ్డి, A4 డైమండ్ బాబు ఉన్నాగా. అదన్నా పెట్టండి. పోనీ కనీసం కేసు అన్నా పెట్టారు, పోలీసులు కొడితే అని అనుకుంటారు. ఏమిటో ఈ అన్యాయం? నాకు అర్థం కాలేదు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించకూడదా? ప్రశ్నించడానికి మేము రాకూడదా? ఏ డీజీపీ రిప్రజెంటేషన్ తీసుకోడు, ఎవరికో అప్పచెబుతాడు. ఎస్పీకి ఇస్తే ఎవరికో అప్పచెబుతారు. ఎందుకంటే మా ముఖం చూడలేకపోతున్నారు.
ఎందుకంటే యుర్ ఆల్ వైలేటింగ్ ది రూల్స్. పోలీసింగ్ మీరు చేయలేకపోతున్నారు కాబట్టి మా ముఖం చుట్టానికే భయం మీకు. ముఖం చూసి సమాధానం చెప్పలేరు. డీజీపీకి రిప్రజెంటేషన్కి వెళ్ళామనుకోండి ఆ గేట్ దగ్గర ఇచ్చేయమంటున్నారు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ అడిషనల్ ఎస్పీకి ఇచ్చేయమంటున్నారు. ఆయన ఏమంటాడు, అయ్యా మీరు ఇచ్చారు కదా ఎస్పీ గారికి ఇస్తామని అంటున్నారు. సమాధానం చెప్పలేరు. అంటే సమాధానం చెప్పలేని దీన స్థితిలో పోలీస్ అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. శ్రీమద్ రమారమణ గోవింద్ అంతే. ఇక లా అండ్ ఆర్డర్ లేదు, ఇక పోయింది. పోలీస్ స్టేషన్లో హత్యలు చేసేస్తున్నారు, చంపేస్తున్నారు, బూడిద కూడా మాయం చేసేస్తున్నారు. ఏంటిది? ఇద్దరు ఎమ్మెల్సీలు బాధ్యత కలిగినటువంటి మాజీ మంత్రిని వస్తే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా పై వాళ్ళ పర్మిషన్ కావాలి, కంప్లైంట్ ఇస్తే రిసిప్ట్ ఇవ్వడానికి కూడా పై వాళ్ళ పర్మిషన్ కావాలి, పోలీసులను కొడితే వాళ్ళ మీద కేసు పెట్టకూడదు. ఏంటిది అన్యాయం? ఇంకేం కాపాడతారు మీరు లా అండ్ ఆర్డరు? ఇక మేము కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ గన్మ్యానుల్ని ప్రైవేట్ బందోబస్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పోలీసు మీద నమ్మకం పోతుంది. ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. కలకాలం ఎప్పుడు ఇలాగే ఉండదు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాం, ఇంత దారుణంగా మేము ఎప్పుడు పరిపాలన చేయాల. ఇవాళ వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు. పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్లు అండి, ఇండియన్ పోలీస్ సర్వీస్. కొద్దిగా న్యాయంగా ఉండాలి కదా, కేసు అన్నా రిజిస్టర్ చేయాలి కదా. నా మీద కేసు రిజిస్టర్ చేశారు, ఎస్ఐ నెట్టానంట, కేసు రిజిస్టర్ చేశారు. మరి మొన్న ఆ రావడ ఎవరిన పట్టుకెళ్ళారుగా, పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారయ్యా జనసేన వాళ్ళు. దాడి చేశారు, గోడలు దూకారు, పోలీసులు పడగొట్టారు, వాళ్ళ మీద కేసు కట్టలా. వాళ్ళకు చట్టం, అంబటి రాంబాబుకు ఒక చట్టం. నా మీద కేసు కట్టారు, ఎస్సీ కేసు కూడా కట్టారు. ఈ కేసులు భయపడతామా? కేసులకు భయపడం. మేము భయపడుతుంది ఒకటి, లా అండ్ ఆర్డర్ రాష్ట్రం లేకుండా పోతుంది. ఎవడెప్పుడు ఎవరిని చంపేస్తాడో తెలియదు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే తిరిగి వస్తాడో రాడో తెలియదు, లేదా హెరాస్మెంట్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా ఏమైపోతారు సామాన్యులు? మాకే దిక్కు లేనప్పుడు సామాన్యులు ఏమైపోతారు? పంచాయతీలు చేసే పోలీస్ ఆఫీసర్లు బయలుదేరారు, రిప్రజెంటేషన్ తీసుకొని పోలీస్ ఆఫీసర్లు బయలుదేరారు. చాలా దుర్మార్గం. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, నా మీద నిజంగా కేసు కట్టకూడదు అనుకున్నారంట. ఇక్కడ ఎవరున్నాం, పైనుంచి ఆదేశం వచ్చిందంట, రాంబాబు మీద కేసు పట్టకపోతే ఎట్టాగు, పోలీసులు నెట్టాడుగా కట్టండి అన్నారు. పోలీసులు కొడితే కేసు లేదు, పోలీసులు నెడితే కేసు, పోలీస్ స్టేషన్లో గోళ్ళ దూకితే లేదు కేసు. అంబటి రాంబాబు లోకువా కేసులు పెడతారు. ఎవరు జడుతాడే మీ కేసులకి? ఎవరు జడవడు, లోపల పెట్టుకున్నా జడవ. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. కొంత మేరకు ఆలోచించండి. నేనేమి గవర్నమెంట్ కన్నా కూడా పోలీస్ ఆఫీసర్ని అడుగుతా ఉన్నా, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ వాళ్ళు ఆలోచించండి. ఇది దుర్మార్గం. మీరు కనీసమైనటువంటి బాధ్యతలను కూడా చేయకపోతే సమాజంలో అరాచకం ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.